ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో జమ్మూలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. భారత్ మెరుపు దాడులతో బిక్కచచ్చిన పాకిస్తాన్ తన ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నిస్తోంది. జమ్మూ లక్ష్యంగా దాడులకు తెగబడుతోంది. అయితే సర్వసన్నద్ధంగా ఉన్న భారత్ పాకిస్తాన్ దాడుల్ని తిప్పికొడుతోంది. అఖ్నూర్, కిష్త్వార్లో అధికారులు పూర్తిగా విద్యుత్ సరఫరా నిలిపివేశారు. జమ్మూ జిల్లా వ్యాప్తంగా సైరన్లు మోగిస్తున్నారు. ప్రజలంతా ఇళ్లల్లోనే ఉండాలని సైన్యం హెచ్చరించింది. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో జమ్మూలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. అరుణ్, చెప్పండి. జమ్మూలో ఈ ప్రస్తుతం తీవ్ర స్థాయిలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. జమ్మూ, పఠాన్కోట్, జైసల్మేర్ వీటితో పాటుగా మరికొన్ని ప్రదేశాల్లో దాదాపు పూర్తి స్థాయి బ్లాక్అవుట్ వచ్చినట్లుగానే కనిపిస్తా ఉంది. మొత్తం ప్రధానమైనటువంటి అంటే పాకిస్తాన్ కి సమీపంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నగరాలన్నింటి కూడా దాదాపు బ్లాక్అవుట్ గా ఉన్నాయి. గతంలో ఇజ్రాయెల్ మీద హమాస్ ఏ విధంగా అయితే దాడి చేస్తుందో అదే తరహా విధానాన్ని ఇప్పుడు పాకిస్తాన్ జమ్మూ మీద ఇతరత్ర ప్రాంతాల మీద అటాక్ చేయడానికి చిన్న చిన్న డ్రోన్లు, చిన్న చిన్న ఆయుధ పరికరాలతో గాల్లోకి ఎగరవేయడం ద్వారా వాటిని భారత భూభాగంలోకి పంపించి అక్కడ పేల్చడానికి అనేక ప్రయత్నాలను ఇప్పుడు పాకిస్తాన్ ప్రయోగిస్తా ఉంది. దానిలో భాగంగానే తొలుత జమ్మూ ఎయిర్పోర్ట్ మీద దాడి చేసినటువంటి పాకిస్తాన్ సైన్యం జమ్మూలోని పలు నివాస ప్రదేశాలపై కూడా దాడి చేసినప్పటికీ వాటన్నిటిని ఆర్మీ వర్గాలు సమర్థవంతంగా ఎదుర్కొన్నాయి. అయితే మరోవైపు పఠాన్కోట్, జైసల్మేర్, పూంచ్ సెక్టారు, రాజౌరి సెక్టారు వీటన్నిటిలో కూడా పూర్తి స్థాయిలో మోటార్ షెల్స్, గన్ షెల్స్ తో పాకిస్తాన్ తెగబడుతోంది. F-16 వంటి యుద్ధ విమానాలను కూడా ప్రయోగించినట్లుగా అనిపిస్తా ఉంది. అయితే భారత భూభాగం నుంచే భారత ఆర్మీకి సంబంధించినటువంటి S-400 ఇంటర్సెప్టర్ వెహికల్స్ ఎక్కడికక్కడ మోహరించడము, సరిహద్దు ప్రాంతాల్లోని దాదాపు సెన్సిటివ్ ప్రాంతాలుగా, ముఖ్యమైన ప్రాంతాలుగా అనుకున్నటువంటి అన్ని ప్రాంతాల్లో ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ని యాక్టివేట్ చేయడంతో కొంత ఎక్కడికక్కడ డ్రోన్లను నివారించడము, మరి చిన్న చిన్న డ్రోన్ల ద్వారా ఆయుధాలను ఇప్పటి వరకు పాకిస్తాన్ వైపు నుంచి చిన్న చిన్న డ్రోన్ల ద్వారా డ్రగ్స్ ని మాత్రమే భారతదేశంలో జారవిడిచేటువంటి ప్రక్రియ ఉన్నటువంటి పాకిస్తాన్ మూకలకు ఇప్పుడు అటువంటి విధానాన్నే బాంబులతో అంటే చిన్న చిన్న డ్రోన్ల ద్వారా బాంబులను భారతదేశంలో జారవిడిచేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా మొదలుపెట్టింది. గత 2 రోజులుగా ఉన్నటువంటి పరిణామాల నేపథ్యంలో ఈ రోజు మధ్యాహ్నం వరకు కొంత సంయమనంతో ఉన్నటువంటి పాకిస్తాన్ సడన్ గా ఈ రోజు సాయంత్రం 8 గంటల తర్వాత నుంచి పాకిస్తాన్ వైపు నుంచి తమ వక్ర బుద్ధిని మరొకసారి చాటుకునే విధంగా పాకిస్తాన్ వ్యవహరిస్తా ఉంది. జమ్మూ, శ్రీనగర్, పఠాన్కోట్, అదేవిధంగా బారాముల్లా, పూంచ్ సెక్టార్లు, వీటన్ని అఖ్నూరు ఇలాంటి ముఖ్యమైనటువంటి అన్ని ఉరీ సెక్టార్ అన్నిటిలో కూడా ఇప్పుడు తీవ్ర స్థాయిలో మోటార్స్ గన్స్ ద్వారా, ఆర్టిలరీ గన్స్ ద్వారా వీటన్నిటి ద్వారా దాడులు, విపరీతమైనటువంటి దాడులకు, విధ్వంసకరమైనటువంటి దాడులకు పాల్పడుతోంది. అదే సందర్భంలో కొంత దూరం నుంచి డ్రోన్లను ఆపరేట్ చేసే విధంగా ఒకదాని తర్వాత మరొకటి కంటిన్యూగా వచ్చే విధంగా ఒకదాన్ని ఆపరేట్ చేసి ఒకదాన్ని న్యూట్రలైజ్ చేసి అంటే ఒకదాన్ని కూల్చి ధ్వంసం చేసే లోపు మరొక దాన్ని తీసుకొచ్చి దాని ద్వారా ఎట్టి పరిస్థితుల్లో దాడికి పాల్పడాలనేటువంటి కృతనిశ్చయంతో, కుట్ర బుద్ధితో పాకిస్తాన్ వ్యవహరిస్తా ఉంది. అందుకు అనుగుణంగానే భారత సైనిక వర్గాలు కూడా తీవ్ర స్థాయిలోనే ప్రతిఘటిస్తున్నాయి. పాకిస్తాన్ వైపు నుంచి వచ్చేటువంటి ఏ ఒక్క ఆయుధాన్ని కూడా వదలకుండా గాల్లోనే పేల్చే విధంగా, గాల్లోనే దాన్ని న్యూట్రలైజ్ చేసే విధంగా వ్యవహరిస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. దాదాపు 8 నుంచి 10 నగరాలు సరిహద్దుల్లో ఉన్నటువంటి కీలకమైన అమృత్సర్ కావచ్చు, పఠాన్కోట్ కావచ్చు, ఉరీ, అదేవిధంగా బారాముల్లా, జమ్మూ, శ్రీనగర్ ఇలాంటి ప్రధానమైనటువంటి పట్టణాలన్నింటినీ బ్లాక్అవుట్ గా చేశారు. విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిపివేసి సాధారణ పౌరులు ఎవరు బయటికి రాకుండా ఉండేలా జాగ్రత్తలు చేపడుతున్నారు. నివాస సముదాయాలపై బాంబులు వెళ్లినట్లయితే వాటిని ఎక్కడికక్కడ నిర్వీర్యం చేసే విధంగా సైనిక వర్గాలు కృషి చేస్తూ ఉన్నాయి. మరోవైపు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ని, S-400 ఆయుధ వ్యవస్థలన్నింటినీ పూర్తి స్థాయిలో అక్కడ వీటన్నిటిని అడ్డుకునే పరిస్థితి కనిపిస్తా ఉంది.
అయితే అరుణ్, అయితే ఈ సైరన్లు మోగించడం కానీ మాక్ డ్రిల్స్ ద్వారా కూడా ప్రజలకు ఒక అవగాహన కల్పించింది. అయితే ఈ నేపథ్యంలో ఒకవేళ ఆ బాంబుల ద్వారా ఏమైనా నష్టం జరిగినా కూడా సైన్యం అసలు ముందస్తుగా ఎటువంటి ఏర్పాట్లు చేసింది? సైన్యం ముందస్తుగా ఏర్పాట్లు చేసి అన్ని విధాలుగా ప్రజలకు అవగాహన కల్పించింది. అందరికీ ఎట్టి పరిస్థితుల్లోనూ సైరన్ మోగిన తర్వాత ఎవరు బయటి ప్రపంచానికి రావద్దు, అవకాశం ఉన్నంత వరకు సేఫ్ ప్లేస్ లో భద్రత ఎక్కువ ఉన్నటువంటి ప్రదేశాల్లో ఉండిపోవాలి అని చెప్పి ఇప్పటికే చెప్పింది. అయితే పాకిస్తాన్ ఈ విధంగా తెగబడుతుంది అనేటువంటి పరిస్థితులు ఎప్పటికీ అంచనా వేయలేదు. అయితే పాకిస్తాన్ వక్ర బుద్ధి చూపుతుంది. మోటార్ షెల్స్ ద్వారా సరిహద్దు ప్రాంతాల్లోనే అంతవరకు పరిమితం అవుతుంది అనేది ఇప్పటి వరకు అంచనా ఉన్నటువంటి పరిస్థితి. అయితే డ్రోన్ల ద్వారా హమాస్ ఏ విధంగా అయితే ఇజ్రాయెల్ మీద దాడికి పన్నాగం పన్నిందో అదే తరహాలో ఇప్పుడు పాకిస్తాన్ కూడా భారతదేశం పైన అదే తరహా పన్నాగంతో దాడులకు తెగబడుతోంది. చిన్న చిన్న డ్రోన్ల ద్వారా, అంటే వాటిని గుర్తించడానికి కూడా ఆస్కారం లేని అటువంటి ఆయుధాలను ఈరోజు పాకిస్తాన్ వైపు నుంచి భారత్ వైపు ప్రయోగిస్తా ఉన్నారు. జమ్మూలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ పైన దాడికి కూడా ఆ విధమైనటువంటి విధానాన్ని అనుసరించడంతో పాటుగా ఇప్పుడు పూర్తి స్థాయిలో ఒక జమ్మూకి పరిమితం కాకుండా మిగిలినటువంటి ప్రాంతాలకు కూడా దాన్ని విస్తరిస్తూ వస్తున్నారు. దీనికి అనుగుణంగానే ఎక్కడికక్కడ విద్యుత్ సరఫరా నిలిపివేయటము, సైరన్లు మోగించటము, స్థానిక పోలీసులు సహకారంతో పౌరులు ఎవరు బయటికి రాకుండా, ముఖ్యంగా విద్యార్థులు, మహిళలు ఎవరు బయట ప్రపంచానికి రాకుండా సురక్షిత ప్రాంతాల్లోనే ఉండే విధంగా ముందస్తు ఏర్పాట్లు ఇప్పటికే చెప్పారు కాబట్టి, అందరికి అవగాహన కల్పించారు కాబట్టి, అంతకు ముందు గత 2 రోజుల నుంచి అవగాహన కల్పిస్తూ ఉన్నారు కాబట్టి అందుకు అనుగుణంగానే ముందస్తు చర్యలు చేపట్టారు. ఆ చర్యల్లో భాగంగానే ఈరోజు ప్రజలు ఎవరు బయటికి రాకుండా ఉండటానికి అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు నివాసాలపై వచ్చేటువంటి డ్రోన్లు, బాంబులు, పేలుడు పదార్థాలను ఎక్కడికక్కడ నిర్వీర్యం చేసే విధంగా సైన్యం తీవ్ర స్థాయిలో కృషి చేస్తా ఉంది. పాకిస్తాన్ వైపు నుంచి ఏ ఒక్క ఆయుధం వచ్చినా గానీ దాన్ని అడ్డుకునే విధంగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడము, డ్రోన్స్ వస్తే డ్రోన్స్ ద్వారానే దాన్ని కూల్చివేయడము, అదేవిధంగా F-16 లాంటి, F-17 లాంటి విమానాలు, ఫైటర్ జెట్లు వస్తే వాటికి అనుగుణంగా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ని యాక్టివేట్ చేసి దాని ద్వారా వాటన్నిటిని కూల్చివేయడం వంటి ప్రయత్నాలన్నింటినీ ఇప్పుడు ఆర్మీ చేస్తా ఉంది. దాంట్లో దాదాపు సఫలీకృతం అవుతా ఉంది. కాబట్టే ప్రజలకు కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ ఎలాంటి నష్టం జరగకుండా అన్ని రకాల చర్యలు చేపడతా ఉన్నారు. అయితే అరుణ్, ముఖ్యంగా మనం ఇక్కడ గమనిస్తే ఎక్కువగా సరిహద్దు ప్రాంతాల మీద, జమ్మూ సరిహద్దు ప్రాంతాల మీద, అంటే పాకిస్తాన్ సరిహద్దు రాష్ట్రాల మీద టార్గెటెడ్ గా ఉంది. ఈ తీసుకుని ఫస్ట్ స్టెప్ ఏదైతే మనం ఆపరేషన్ సింధు స్టార్ట్ చేసిన తర్వాత తీసుకుని ఫస్ట్ స్టెప్ ని ప్లాన్ ఆఫ్ యాక్షన్ లో ఎంత స్ట్రాటజికల్ గా తీసుకుంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. జమ్మూ నుంచి కానీ, శ్రీనగర్ సంబంధించి కానీ, పఠాన్కోట్, ఉరి, బారాముల్లా ఈ ప్రాంతాలన్నీ పాకిస్తాన్ సరిహద్దులో ఉన్నటువంటి ప్రాంతాలు, అంతర్జాతీయ సరిహద్దుకు అత్యంత సమీపంలో ఉన్నటువంటి ప్రాంతాలు. అదే సందర్భంలో ఈ ఆపరేషన్ సింధూర్ నిర్వహించినటువంటి ప్రదేశాలు కూడా ఒక భావల్పూర్ తప్ప మిగిలినటువంటి అన్ని ప్రాంతాలు 15, 20, 30 కిలోమీటర్ల రేడియస్ లో ఉన్నటువంటి ప్రాంతాల ద్వారానే భారతదేశం ఆపరేషన్ కూడా చేసింది. అదే తరహా ఆపరేషన్ ని ఇప్పుడు పాకిస్తాన్ సమీపంలో ఉన్నటువంటి జమ్మూ ఎయిర్పోర్ట్ పైన, అదేవిధంగా పఠాన్కోట్ ఎయిర్పోర్ట్ పైన, ఉరి ప్రాంతంలోను, బారాముల్లా ప్రాంతంలోను, అసనులోను, రాజౌరి వంటి అనేక ప్రధానమైనటువంటి చొరబాట్లకు ఆస్కారం ఎక్కడైతే దొరుకుతుందో అట్లాంటి ప్రదేశాలను ఇప్పుడు టార్గెట్ చేసింది. దాంట్లో భాగంగా గతంలో కూడా జమ్మూ విమానాశ్రయం పైన డ్రోన్ అటాక్ చేసినటువంటి పాకిస్తాన్ ఉగ్రముఖలు ఇప్పుడు అట్లాంటి అవకాశాన్ని అత్యంత సమీపంలో ఉన్నటువంటి విమానాశ్రయాలు, దాంతో పాటుగా వైమానిక దళానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి భూభాగాలను ప్రధానంగా టార్గెట్ చేసుకున్నట్లుగా కనిపిస్తా ఉంది. అయితే భారతదేశం చేసినటువంటి సర్జికల్ స్ట్రైక్, కాకపోతే ఎయిర్ స్ట్రైకులు, ఇవి రెండు కూడా కేవలం ఉగ్రమూకలను నివారించడం కోసం వారిని టార్గెట్ చేసి ఉగ్రమూకలను నిర్వీర్యం చేయాలి, తిరిగి పుంజుకోకుండా చేయాలి అనేది భారతదేశం లక్ష్యంగా కనిపిస్తా ఉంది. కానీ పాకిస్తాన్ వైపు నుంచి అలాంటి లక్ష్యం లేదు. మానవతా దృక్పథము లాంటి ఎలాంటి ఆలోచనలు కూడా పాకిస్తాన్ కి లేకుండా పోయాయి. కాబట్టే ఇప్పుడు సివిల్ ఎయిర్పోర్ట్ గా ఉన్నటువంటి జమ్మూ ఎయిర్పోర్ట్ మీద, అదేవిధంగా జమ్మూ ఎయిర్పోర్ట్ కి సమీపంలో ఉన్నటువంటి నివాస సముదాయాల మీద కూడా బాంబర్లతో దాడులు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ఇదే తరహాలో ఉరి గాని,
పఠాన్కోట్ మిగిలినటువంటి ప్రాంతాల్లో కూడా నిర్వహిస్తూ ఉన్నారు. దాదాపు రాజస్థాన్ నుంచి జైసల్మేర్ నుంచి మొదలు పెడితే పైన ఉన్నటువంటి శ్రీనగర్ వరకు పూర్తి స్థాయి దాడులకు పాకిస్తాన్ ఇప్పుడు తెగబడిందని చెప్పుకోవచ్చు. రైట్, ధన్యవాదాలు అరుణ్.